బయటికి తేవడానికి సిబిఐ విచారణ జరిపించాలన్నటువంటిది ఉద్దేశం ఒకటి. తర్వాత ఈ మధ్యనే చూసాం మన ఢిల్లీలో సిజేపీ నీటిలో జరిగినటువంటి అవకతవకలకు ఏ విధంగా పోరాడి విజయం సాధించిందో దానికి అవకతవకలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రిజైన్ చేశారు. అదేవిధంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి రాష్ట్రమంతా గొంతెత్తి అరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వినిపించినట్లుంది. ఈ విధంగా వినిపించాలనేటువంటి ఉద్దేశంతోనే మన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రిలే నిరాహార దీక్షల రూపంలో శాంతియుతంగా పోరాటాన్ని సాగిస్తున్నాడు. మా రెండవ డిమాండ్ కూడా లోకేష్ గారు ఏదైతే మంత్రి పదవి ఉందో ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు సిబిఐ ఎంక్వైరీ జరిపించి అలాగనే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత మన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి సచివాలయ ఉద్యోగులను 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఏ చిన్న పోస్టు కూడా ఎలాంటి అవకతవక జరగకుండా 1,00,000 పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. ఇక్కడేమో లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. కేవలం డిఎస్సి అంటే మెగా డిఎస్సి అంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా దానికి రివర్స్ ఉంటుంది. మెగా అంటే పెద్దది కాకపోతే చాలా చిన్న విధంగా చూస్తూ ఉంటారు. ఏదో అట్లా కొంచెం జనాలను మభ్యపెట్టడానికి ఇలాంటి డిఎస్సిలు అవి ఇవి చేస్తూ ఉంటారు. రేయనగా పగలనగా కష్టించి చదివి అన్నాహారాలు మారి నిద్రలు మాని ఎంతో కష్టపడి తన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమను ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతోమంది కష్టించి చదివి చేస్తే అలాంటి వారిని పక్కకు పెట్టి ఏమాత్రం చదువుకోకుండా ఏదో జస్ట్ అట్లా స్పోర్ట్స్ మోటివ్లో స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా డిఎస్సీలు ఇవ్వడం అన్నటువంటిది మేము ఖండిస్తున్నాం. ఇలాంటి వాటివి ముందుకు తీసుకెళ్తే ముందు కూడా ఇలాంటి దొంగ సర్టిఫికేట్స్తో ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సూపర్ 6 పేరుతో 1,00,000 ఉద్యోగాలకు పై మాట అన్నారు. అదైతే కాకెత్తుకుపోయింది. తర్వాత నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క వ్యక్తి డిగ్రీ చదివినటువంటి వ్యక్తి ఎవరైతే నిరుద్యోగిగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్లకు 3,000 ఇస్తామని చెప్పారు. వాటిపై కూడా గొంతు కదిలించినటువంటి వైనం ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వీటన్నిటిని చూస్తే 2 సంవత్సరాల పైబడిన ఈ కాలంలో ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా పోగా అందరినీ మభ్యపెడుతూ తన కాలాన్ని పక్కన పెట్టుకుంటూ సంపాదనే మార్గంగా లోకేష్ గారు చంద్రబాబు గారు తర్వాత కూటమి ప్రభుత్వం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికీ శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇంత కూడా మారకపోతే లోకేష్ గారు రాజీనామా చేయకపోతే డిఎస్సి 2025 పైన సిబిఐ ఎంక్వైరీ చేయించకపోతే అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వకపోతే తర్వాత నిరుద్యోగాలు కూడా సఫిషియెంట్గా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వకపోతే మా నాయకుడు ఈ వ్యవహారం ఇంతటితో ముగించకుండా ఈ పోరాటాన్ని వివిధ దశల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి నన్ను తెలియజేస్తూ హెచ్చరిస్తూ మేము వెంటనే లోకేష్ గారు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకు సిబిఐ ఎంక్వైరీ వెంటనే చేపట్టాలని, నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఏదైతే సూపర్ 6లో భాగంగా ఇంకో విషయంలో ప్రతి ఒక్కరి అర్హత ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో వాటిని కూడా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థి విభాగం, యువజన విభాగం, అలాగే రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, కాన్స్టిట్యున్సీ నాయకులకు ఇక్కడికి వచ్చిన ఈరోజు ఈ నిరాహార దీక్షలో కూర్చొని నిరాహార దీక్షను సక్సెస్ చేసి జనాలకు మేమున్నాం, మా పార్టీ ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై జగన్! జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మక్బూల్ గారి నాయకత్వం. వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు
వైఎస్ఆర్ మహిళా విభాగ నాయకురాలు విజయలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా చెప్పమ్మా. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రతి ఒక్కరికి నిరాహార దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలండి. మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది. ఈ నారా లోకేష్ దేశానికి పథకాలు తెచ్చిన వాళ్ళకి కన్నీరు మిగిలిస్తున్నారు. వీళ్ళతో డీల్ కుదిరిన వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారు. అందువలన ఈ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారో మనకు అర్థం కావట్లేదు. తక్షణమే ఇతను రాజీనామా చేయాలని మనమంతా ఈ దీక్ష చేస్తున్నాం. వీళ్ళ దౌర్జన్యం ఎక్కడ చూసినా తారా స్థాయికి చేరిపోయింది. దీక్ష చేస్తున్న ప్రతి ఒక్కరిని అడ్డుకుంటున్నారు. వీళ్ళది రౌడీ రాజ్యం అయిపోయింది. ఈ రాజ్యాన్ని మనం అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే మనకి ఇవన్నీ సమకూరుతాయి. వీళ్ళు డిఎస్సి, మెగా డిఎస్సి అవినీతికి పాల్పడిన నారా లోకేష్, మేము యువగల పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగులకు 3,000 ఇస్తాము, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలకే మేము నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పిన నారా లోకేష్ అన్నీ ఒట్టి మాటలే అని చెప్పని ఈ నిరాహార దీక్ష ద్వారా మేము తెలియజేస్తున్నాము. అయ్యా నారా లోకేష్ గారు, నేను అవినీతికి పాల్పడలేదు, మీరు దేనికైనా సిద్ధమా అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వెక్కడికి రమ్మంటావో మా నాయకులు వస్తారు, మా కార్యకర్తలు వస్తారు, మేము వస్తాం. నీకు దమ్ము ఉంటే సిద్ధమా అని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి స్థాయి కాదండి, నీ స్థాయి వచ్చేసి ఒక మంత్రి, ఒక్కసారి ఎమ్మెల్యే అయినావు, సిగ్గుచేటుగా ఉంది. నువ్వు అన్ని సార్లు పోటీ చేసినా కూడా ఒక్కసారి కూడా గెలవలేదు. పెట్టుకొని ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి, అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈడ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఖాయం. ఈ 2 ముక్క రాజ్యాంగాన్ని అరికట్టడం కూడా ఖాయము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. జై జగన్, జై జగన్.